యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాం. క్రీస్తు రాకడ ధ్వని కార్యక్రమానికి ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాం. 2023 నూతన సంవత్సరపు శుభాకాంక్షలు మీ అందరికీ తెలియచేస్తూ మిమ్మలను వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, మీ సంఘాలను, పరిచర్యను నిండారుగా దీవించునుగాక. ప్రియులారా, ఈ క్రీస్తు రాకడ ధ్వని కార్యక్రమాలు లైవ్లో వీక్షిస్తున్న మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాం. ప్రతి గురువారం ఉదయం 6 గంటలకు ఆరాధన టీవీలో వస్తున్న కార్యక్రమాలు చూడండి. అలాగే క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఈ వర్తమానాలు చూసి మీరు ఆత్మీయంగా బలపడాలని మీకు మనవి చేస్తున్నాం. క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. మీ ప్రేమను, అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచవచ్చు. ఈరోజు మన ధ్యానాంశము దేవునితో అన్యోన్య సహవాసము కలిగి ఉండుట. నూతన సంవత్సరపు వాగ్దానం. కీర్తన 32:8. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గము బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ప్రియులారా, ఈ నూతన సంవత్సరములో దేవుడు మనకిస్తున్న వాగ్దానాన్ని గమనించండి, అర్థం చేసుకోండి. దేవుడు చెప్తున్నాడు, నీకు ఉపదేశము చేసేదను. దేవుడు మనకు ఉపదేశం చేస్తానంటున్నాడు. నీవు నడవలసిన మార్గమును నీకు బోధించెదను. తర్వాత నీ మీద దృష్టి ఉంచుతాను, నీకు ఆలోచన చెప్తాను అంటున్నాడు. దేవుడు మన మీద దృష్టి ఉంచి మనకు ఆలోచన చెప్పి మనలను చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. ఈ సంవత్సరం అంతా దేవుని వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుందాం. దేవుని సన్నిధిలో ముందుకి కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 2022వ సంవత్సరం అంతా మమ్మలను సజీవు లెక్కలో ఉంచి మరో నూతన సంవత్సరం అనే దయాకిరీటమును మాకు ధరింపచేసినందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మీ సన్నిధి మాతో ఉంచమని మనవి చేస్తున్నాం. లైవ్లో వీక్షిస్తున్న ప్రియ ప్రేక్షకులను, వారి కుటుంబాలను, సంఘాలను, పరిచర్యను నిండారుగా దీవించమని మనవి చేస్తున్నాం. ఈ సమయంలో దేవునితో సహవాసము కలిగి ఉండుట, ఈ అంశమును మేము ధ్యానం చేస్తుండగా మీ దాసునైన నన్ను బలపరుచుకొని వాడుకోండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి బలపరిచి మీ రాకడ కొరకు సిద్ధపరచమని మనవి చేస్తున్నాం. నూతన సంవత్సరపు దీవెనలు మాకు దయచేయండి. మాకు అవసరమైన సందేశము దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ మరి నా పక్షంగా, మా కుటుంబ పక్షంగా, సంఘ పక్షముగా, శాంతి మార్గం పక్షంగా మీకు నూతన సంవత్సరపు శుభాలు తెలియచేస్తూ మిమ్మలను వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మన ధ్యానాంశము దేవునితో అన్యోన్య సహవాసము కలిగి ఉండుట. ప్రియులారా, మనమందరము దేవునితో వ్యక్తిగతంగా సహవాసం కలిగి ఉండటానికి ఈ సంవత్సరం తీర్మానం తీసుకోవాలి. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మాతో కూడా మీకు సహవాసము కలుగునట్లు ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను
ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఇక్కడ యోహాను భక్తుడు చెప్పుచున్న మాటలు గమనించండి. ఈ పత్రికని సార్వత్రిక పత్రిక అని పిలుస్తారు. ఈ విషయాన్ని మనం వ్యక్తిగతంగా అన్వయించుకోవచ్చు, కుటుంబపరంగా, సంఘపరంగా, సార్వత్రిక సంఘముగా అన్వయించుకోవచ్చు. ఓకే, ఇక్కడ యోహాను భక్తుడు ఏం చెప్తున్నాడు? మాతో కూడా మీకు సహవాసము కలుగునట్లు ఈ సంగతులు మీకు రాస్తున్నాము అంటున్నాడు. మన సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను, పరిశుద్ధాత్మతో కూడా ఉన్నది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలతో మనము అన్యోన్య సహవాసము కలిగి ఉండాలి. అన్యోన్య సహవాసం అంటే ఏమిటి? దేవునితో మనము, మనతో దేవుడు వ్యక్తిగతంగా సహవాసము కలిగి ఉండుట. దేవుని హృదయములో మనం ఉంటాం, మన హృదయములో ఆయన ఉంటాడు. అప్పుడేం జరుగుతుంది? మనం అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా ఆయన మనకిస్తాడు. మనం అడిగేది 1, ఊహించేది 2, ఆయన ఇచ్చేది 3. దేవునితో అన్యోన్య సహవాసము కలిగి ఉండాలి. దేవుడు ఈ నూతన సంవత్సరాన్ని మనకు ఒక బహుమానంగా ఇచ్చాడు. దీనిని మనం ఉపయోగించుకోవాలి. ఓకే, ఇక్కడ ఒక ప్రశ్న. దేవునితో అన్యోన్య సహవాసాన్ని మనం ఎలా చేయగలం? దేవుడు ఆత్మస్వరూపి. ఆయన మన కంటికి కనిపించడం లేదు. మనం భౌతికంగా శరీరాలతో ఉన్నాం, అవునా? అలాంటప్పుడు దేవునితో మనం ఎలా సహవాసం చేయగలుగుతాం? ఓకే, ఇక్కడ గమనించండి. దేవునితో ఒక వ్యక్తి లేక మనం అన్యోన్య సహవాసం కలిగి ఉండటానికి 3 మెట్లు ఎక్కాలి. మొదటి మెట్టు, ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మొదట చెడు వ్యక్తులందరితో స్నేహాన్ని కట్ చేసుకోవాలి. మనం చెడు వ్యక్తులతో స్నేహము కలిగి ఉన్నప్పుడు దేవునితో అన్యోన్య సహవాసము కలిగి ఉండలేము. యాకోబు పత్రిక 4:4లో చెప్పినట్లుగా ఈ లోకపు స్నేహము దేవునితో వైరము. ఎవడు ఈ లోకమును స్నేహించునో వాడు దేవునికి శత్రువగును. చూసారా, మనము ఈ లోకముతో స్నేహం చేసినప్పుడు దేవునికి శత్రువులమవుతాం. అప్పుడు ఆయనతో అన్యోన్య సహవాసం ఎలా కలిగి ఉండగలుగుతాం? అది కుదరదు. కాబట్టి మొదట మనం చెడు వ్యక్తులతో ఉన్న స్నేహాలు మనం కట్ చేయాలి. చెడ్డ స్నేహము మంచి నడవడికని చెరుపుతుంది. దుష్ట సాంగత్యం మంచి నడవడికని చెరుపునని వాక్యం చెప్తా ఉంది. ఎప్పుడైతే మనం చెడు వ్యక్తులతో స్నేహం చేస్తామో వారి యొక్క దుష్ప్రభావం తప్పకుండా మన మీద పడుతుంది. అందుకే పెద్దలు ఒక సామెత చెప్తారు, 10 రూపాయలు ఇచ్చి మంచి స్నేహాన్ని మనం కొనుక్కోవాలి, 10 రూపాయలు ఇచ్చి చెడు స్నేహాన్ని మనమే వదిలించుకోవాలి. అంటే రెండిటికి మనమే పే చేయాలి. మంచి స్నేహాన్ని కొనుక్కోవాలి, చెడు స్నేహాన్ని నష్టపోయి అయినా మనం వదిలించుకోవాలి. కారణం, చెడు వ్యక్తులతో మనం స్నేహం చేసినప్పుడు దేవునితో సహవాసము కలిగి ఉండలేము. అర్థమైందా? అందరితో సమాధానముగా ఉండమని వాక్యంలో ఉంది, కానీ అందరితో స్నేహం చేయమని వాక్యంలో లేదు. సమాధానంగా ఉండటం వేరు, స్నేహం చేయటం వేరు. కాబట్టి అందరితో మనం సమాధానంగా ఉండాలి, కొందరితోనే స్నేహం చేయాలి. చెడు వ్యక్తులతో ఉన్న స్నేహాన్ని మనం కట్ చేసుకోవాలి. ఉదాహరణకి, దేవుడు ఆదాము హవ్వలను సృష్టించి వారిని ఏదేని తోటలో ఉంచినప్పుడు ఏం జరిగింది? అప్పుడు దేవునితో మనుషులు అన్యోన్య సహవాసం కలిగి ఉన్నారు, అవునా? తర్వాత సాతాను సర్పంలో ప్రవేశించి లేక సర్పరూపంలో ఆదాము హవ్వలను మోసం చేసిన తర్వాత ఏం జరిగింది? ఎప్పుడైతే
చెడు వ్యక్తితో వారు స్నేహం పెట్టుకున్నారో అప్పుడు దేవునితో వారుకున్న సహవాసాన్ని పోగొట్టుకోవలసి వచ్చింది. తర్వాత శపించబడి మానవ జాతి మొత్తం పాపం చేయటానికి, పాపులు అవటానికి కారుకులయ్యారు. ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది? ఆదాము హవ్వలు దేవునితో సహవాసము కలిగి ఉన్నారు. చెడు వ్యక్తితో, సాతానుతో స్నేహము చేసినప్పుడు దేవునితో ఉన్న సహవాసాన్ని పోగొట్టుకోవలసి వచ్చింది. కాబట్టి ప్రియులారా గమనించండి, ఈ నూతన సంవత్సరంలో మనము దేవునితో అన్యోన్య సహవాసము కలిగి ఉండాలి అంటే 3 మెట్లు ఎక్కాలి. 1, మనకున్నటువంటి చెడు స్నేహాలు కట్ చేయాలి. 2, దేవునితో పరిశుద్ధులతో మంచి సహవాసం కలిగి ఉండాలి. ఒకవైపు దేవునితో, మరొక వైపు పరిశుద్ధులతో మంచి సహవాసాన్ని మనం కలిగి ఉండాలి. అప్పుడు మనం ఆత్మీయంగా బలపరచబడతాం. ఇక్కడ ఇంకొక విషయం చెప్పమంటారా? దేవునితో సహవాసం చేయటం వేరు, అన్యోన్య సహవాసం చేయటం వేరు. తెలుగులో 2 పదాలు ఒకే విధంగా కనిపించినప్పటికీ భేదం ఉంది. దేవునితో సహవాసం చేయటం అంటే మనం సొంతగా మన మనస్సాక్షితో దేవునితో సహవాసం కలిగి ఉంటాం. ఓకే. అన్యోన్య సహవాసం కలిగి ఉన్నటువంటి అర్థం ఏంటంటే, మనము పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత మనలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా దేవునితో మనం సహవాసం కలిగి ఉన్నప్పుడు దాన్ని అన్యోన్య సహవాసం అంటారు. అర్థమైందా? దేవునితో సహవాసం కలిగి ఉన్నటువంటి ఏమో జనరల్గా మనం సొంతగా మన మనస్సాక్షిని బట్టి లేక వాక్యాన్ని బట్టి దేవునితో మనం సహవాసం కలిగి ఉంటాం. అన్యోన్య సహవాసం అంటే ఏమిటి? దేవుడు మనలో ఉంటాడు, మనం దేవునిలో ఉంటాం. ఇద్దరు ఏకమై ఒకరిలో ఒకరు నివసించటమే అన్యోన్య సహవాసం. దేవుని హృదయంలో మనం ఉంటాం, మన హృదయంలో దేవుడు ఉంటాడు. అవునా? ఇది ఎప్పుడు జరిగిద్ది? మనం పరిశుద్ధాత్మని వరాన్ని పొందుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించినప్పుడు దేవుని ఆత్మ ద్వారా మనం ఆయనతో సహవాసం కలిగి ఉంటాం. సో ప్రియులారా, అర్థం చేసుకోండి, ఈ నూతన సంవత్సరంలో మనము వ్యక్తిగతంగా దేవునితో అన్యోన్య సహవాసము కలిగి ఉండాలి. అది మన గురి. 1, చెడు స్నేహాలు తీసేసుకోవాలి. 2, దేవునితోనూ పరిశుద్ధులతోనూ మంచి సహవాసం కలిగి ఉండాలి. 3, మనలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా ఈ అన్యోన్య సహవాసాన్ని మనం కొనసాగించాలి. ఎస్, అప్పుడు ఏమవుతుంది? మనము దేవుని హృదయములో ఉంటాం కాబట్టి మనము అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అత్యధికముగా ఆయన మనకి ఇస్తాడు. మనం అడిగేది 1 అయితే, ఊహించుకునేది 2 అయితే, ఆయన ఇచ్చేది 3 అవుతుంది. అర్థమైందా? సో ఆ విధంగా మన జీవితంలో మనమందరం కూడా దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ఓకే. తర్వాత మరొక ప్రశ్న, దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉండటానికి 7 సూత్రాలు. ఈ 7 సూత్రాల మీద 7 ప్రసంగాలు చేయొచ్చు. దేవునితో సహవాసం కలిగి ఉండుట, ఈ అంశాన్ని గురించి చిన్న పుస్తకాన్ని మనం తయారు చేయొచ్చు. ఓకే ప్రియులారా, దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు అనుకుంటున్నారు? దేవుడు మనకి మానవ జన్మ ఎందుకు ఇచ్చాడు? మనలను ఎందుకు రక్షించుకున్నాడు? ఎప్పుడైనా ఈ విషయాలు ఆలోచించారా? దేవుడు మానవ జాతిని సృష్టించటానికి ఆయన మనస్సులో అనేకమైన కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే, మనం ఆయనతో సహవాసం కలిగి ఉండాలని. దేవుడు మనల్ని సృష్టించుకోవడానికి అనేకమైన ఉద్దేశాలు దేవుడు కలిగి ఉన్నాడు. అందులో ఒకటి ఆయనతో మనం సహవాసం కలిగి ఉండాలని. దేవుడు దేవదూతలతో సహవాసం చేయటానికి ఇష్టపడటం లేదు, కానీ మనుషులతో సహవాసం చేయాలనుకుంటున్నాడు. ఎప్పుడైనా ఆ విషయాన్ని మీరు ఊహించారా?
ఆలోచించారా? దేవుడు మనుషులతో సహవాసం చేయాలనుకుంటున్నాడు కాబట్టే తన స్వరూపాన్ని మనకిచ్చాడు, తన పోలిక మనకిచ్చాడు, తన స్వరూపంలో మనలను సృష్టించుకున్నాడు, తన జీవాత్మను కూడా మనలో ఓదటం జరిగింది. ఆదికాండం 2:7 ప్రకారం నరుని నాసికారంధ్రములలో దేవుడు జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మాయను. ఎస్, దేవుడు తన స్వరూపాన్ని తన పోలికను మనకిచ్చేశాడు. తర్వాత తన స్వహస్తాలతోనే మనల్ని సృష్టించుకున్నాడు. మానవుడు కలుగునుగాక అని ఒక మాట చెప్తే వాక్శక్తితో మానవుడు సృష్టించబడతాడు. అయితే అలా చెప్పకుండా తన స్వహస్తాలను ఉపయోగించి పని చేశాడు. దేవుడు మట్టిలోకి దిగాడండి, మట్టిని పట్టుకున్నాడు, మట్టిని తన చేతులతో పిసికి మొత్తానికి తనకు నచ్చినట్టుగా తన స్వరూపంలో మనల్ని సృష్టించుకున్నాడు. అంతేకాదు తన ఆత్మను మనలోకి ఊదాడు, తన ఆత్మను మనకు షేర్ ఇచ్చాడు. ఈ విధంగా దేవుడు మనల్ని చేశాడు. ఎందుకు ఈ పద్ధతిని పాటించాడు అంటే దేవుడు దేవదూతలతో సహవాసం చేయాలనుకోవట్లేదు, దేవుడు జీవరాశులతో సహవాసం చేయాలనుకోవట్లేదు, దేవుడు మానవునితో సహవాసం చేయాలనుకున్నాడు. అందుకే ఈ ప్రాసెస్ ఆయన తీసుకున్నాడు. సో దేవుడు మానవులతో సహవాసం చేయటానికి మనల్ని సృష్టించుకున్నాడు. అంతేకాదు దేవుడు ఈ మానవ జన్మ ఎందుకు ఇచ్చాడంటే మన జీవితకాలం అంతా ఆయనతో మనం సహవాసం కలిగి ఉండాలని. అంతేకాదు దేవుడు మనల్ని ఎందుకు రక్షించుకున్నాడు? ఈ ప్రపంచంలో ఎంతోమందికి ఆత్మరక్షణ లేదు, మనకి ఆత్మరక్షణ వచ్చింది. ఎందుకు? దేవుడు ఎందుకు రక్షించుకుంటున్నాడు అంటే తనతో సహవాసం కలిగి ఉండటానికి. సో దేవుని యొక్క ప్రణాళిక మీరు అర్థం చేసుకోండి. ఆయన మనలను సృష్టించటంలో, ఆయన మనకు మానవ జన్మ ఇవ్వటంలో, ఆయన మనలను రక్షించటంలో ఆయన ఉద్దేశం ఏంటి? మనం ఆయనతో సహవాసం చేయాలని. దేవునికి సహవాసం చేసే గుణం ఉంది. సహవాసం అంటే దేవునికి చాలా పిచ్చి. దేవుడు సహవాసం కొరకు ఏదైనా చేస్తాడు. మరొక విషయం చెప్పమంటారా? దేవునిలో సహవాసం చేసే గుణం ఉంది కాబట్టే ఆ గుణాన్ని మనగబెట్టాడు. అందువల్ల మనం కూడా ఇతరులతో సహవాసం చేస్తున్నాం. ఒకవేళ దేవునికి ఆ గుణం లేకపోతే ఆ గుణం మనకు పెట్టడు కదా, మనం కూడా ఇతరులతో సహవాసం చేయలేం కదా. ఇదంతా మీరు ఆలోచించండి. దేవునికి సహవాసం చేసే గుణం ఉంది కాబట్టి ఆ గుణాన్ని మనకి పెట్టాడు. మనం కూడా ఒకరితో ఒకరు సహవాసం చేస్తున్నాం. అయితే మనం మంచి సహవాసం చేస్తున్నామా, చెడు స్నేహాలు చేస్తున్నామనేది మనం అర్థం చేసుకోవాలి. అది మన విచక్షణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. కానీ దేవుడు మాత్రం తనతో సహవాసం కలిగి ఉండటానికి మనల్ని సృష్టించుకొని మానవ జన్మ ఇచ్చి మనలను రక్షించాడు. మరొక విధంగా చెప్పాలంటే మానవుని పట్ల దేవుని చిత్తం ఏంటి? మన పట్ల దేవుని చిత్తం ఏంటంటే మన జీవితకాలం అంతా ఆయనతో సహవాసము కలిగి ఉండాలని. ఎవరు దేవునితో సహవాసం కలిగి ఉన్నారో వారు దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నట్టు లెక్క. ఎవరు దేవునితో సహవాసం చేయటం లేదో వారు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నారు అని మనం అర్థం చేసుకోవాలి. మరొక మాట చెప్పమంటారా? దేవునితో ఎప్పుడైతే మనం సహవాసం కలిగి ఉంటామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనకు పరిశుద్ధాత్మనిస్తాడు. ఆయనతో సహవాసము లేని వారికి ఆయన ఆత్మ ఉండదు. అది మనం అర్థం చేసుకోవాలి. ఆయనతో మనం సహవాసం చేసినప్పుడు ఆయన ఆత్మను మనకిస్తాడు. అప్పుడేమైద్ది? దేవుడిచ్చినటువంటి ఆత్మ మనలో ఉన్నప్పుడు ఆ ఆత్మ ద్వారా మనం ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉంటాము. ఈ లాజిక్ మీకు అర్థమైందా? ఈ సత్యాన్ని మీరు అర్థం చేసుకోగలరా? ముందు మనం దేవునితో సహవాసం కలిగి ఉంటే దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు? తన ఆత్మను మనకిస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఆ ఆత్మ మనలో నివసించినప్పుడు ఆ ఆత్మ ద్వారా దేవునితో మనం అన్యోన్య సహవాసం చేయగలుగుతాం. అంటే పరిశుద్ధ ఆత్మ లేకుండా
మనం సొంతగా దేవునితో సహవాసం చేయొచ్చు కానీ అన్యోన్య సహవాసము చెయ్యలేము. కాబట్టి 1 చెడు స్నేహాలు తీసేసుకోవాలి. 2 దేవునితో సహవాసం మొదలుపెట్టాలి. దేవునితో పరిశుద్ధులతో మనం మంచి సహవాసం కలిగి ఉండాలి. ఆ తర్వాత దేవుడు తన ఆత్మను మనకి ఇస్తాడు కాబట్టి ఆ ఆత్మతో మనం అన్యోన్య సహవాసాన్ని ప్రారంభించాలి. ఇప్పుడు మీకు అర్థమైందా? కాబట్టి 2023వ సంవత్సరం, ఈ నూతన సంవత్సరం మనకిస్తున్న హెచ్చరిక ఏంటంటే, మీరు దేవుని ఆత్మ ద్వారా ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. ఓకే, మరొక ప్రశ్న, దేవునితో మనం అన్యోన్య సహవాసము ఎలా చేయగలమో? దేవుడు మన కంటికి కనిపించడం లేదు కదా, దేవుడు ఆత్మస్వరూపి కదా, మనము భౌతికంగా శరీరంతో ఉన్నాం కదా. అలాంటప్పుడు దేవునితో మరి వ్యక్తిగతంగా ప్రత్యక్షంగా అన్యోన్య సహవాసం చేయుట సాధ్యమా? ఎస్. దీన్ని మనం ఎట్లా ఆలోచించాలి? ఈ ప్రశ్నకు జవాబు ఏమిటి? ప్రియులారా గమనించండి, దేవునితో అన్యోన్య సహవాసము కలిగి ఉండుటకు 7 సూత్రాలు మనం పాటించాలి. ఈ నూతన సంవత్సరంలో వాటిని పాటించండి, ప్రాక్టీస్ చేయండి. నెంబర్ 1, మొట్టమొదటి సూత్రం ఏంటి? మనము వ్యక్తిగతముగా ప్రార్థన చేయుట ద్వారా ఆయనతో సహవాసం చేయొచ్చు. మనం ప్రార్థన చేస్తున్నామంటే దేవునితో మాట్లాడుతున్నాము అని అర్థం. ప్రార్థన దేవునితో మాట్లాడుట, దీనిని గ్రీకులో ప్రస్యూకే అని పిలుస్తారు. అంటే సృష్టికర్త అయినటువంటి దేవునితో సృష్టించబడిన వ్యక్తి మాట్లాడుట. మనం ఒక మినిస్టర్ గారితో మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడతాం, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం. మనకిష్టం వచ్చిన ఒక వ్యక్తితో ఎంత సంతోషంగా ప్రేమతో మాట్లాడతాం, ఆలోచించండి. మరి ప్రార్థన అంటే ఏమిటి? ఎవరైతే మనల్ని సృష్టించారో ఆ సృష్టికర్తతో ప్రశాంతంగా మాట్లాడేటువంటి అనుభవాన్ని ప్రార్థన అని పిలుస్తారు. మనము ప్రార్థన చేయుట ద్వారా దేవునితో సహవాసము కలిగి ఉండొచ్చు. కీర్తన 65:2 ప్రకారం, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వస్తారు అని వాక్యం చెప్తుంది. కాబట్టి మనం ప్రార్థన చేయటం ద్వారా దేవుని దగ్గరికి రాగలుగుతాం, దేవునితో సహవాసము చేయగలుగుతాం. అందువల్ల ప్రతి వ్యక్తి కూడా ప్రార్థన చేయటం అలవాటు చేసుకోవాలి. ఎక్కువ సమయం ప్రార్థనలో గడపాలి. నేనైతే ఎక్కువ సమయం ప్రయాణాల్లో ఉంటాను. ఆ ప్రయాణాల్లో మరి ప్రార్థనకి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తాను. కొన్నిసార్లు ప్రార్థన చేసి ఆమేన్ అనే లోపు 2-3 గంటల సమయం కూడా తీసుకుంటుంది. ప్రభువుతో మాట్లాడటం ఎంత సంతోషం! మనం మనుషులతో గడిపే సమయం కంటే, మన పనులు చేసుకునే సమయం కంటే, లేకపోతే మన అలవాట్ల కోసం కేటాయించే సమయం కంటే దేవునితో మాట్లాడటానికి ఎక్కువ సమయం కేటాయిస్తే ఎంత బాగుంటుందో. మనం ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తామో అంత ఎక్కువగా దేవునికి దగ్గర అవుతాం. అది గుర్తుంచుకోవాలి. అందుకే దావీదు దినమునకు 7 సార్లు ప్రార్థన చేశాడు. దానియేలు దినమునకు 3 మారు ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. సో ప్రియులారా, ఈ సంవత్సరం ఎక్కువ సమయం ప్రార్థనలో గడపండి, ఉపవాసాలతో గడపండి, కన్నీళ్లతో మోకరించి ప్రభువు సన్నిధిలో మీ హృదయాన్ని కృమ్మరించుకోండి. మన సొంత పనులు, అలవాట్లు లేక మనుషులతో ఎక్కువ సమయం గడిపేదానికంటే, సెల్ ఫోన్లు తీసుకొని చెత్త పనులు చేసేదానికంటే, టీవీల దగ్గర కూర్చొని దిష్టి బొమ్మలాగా చూసేదానికంటే దేవునితో ఎక్కువ సమయం గడపటం మంచిది కాదా? ఆలోచించండి. సో దేవునితో సహవాసం కలిగి ఉండటానికి 7 సూత్రాలు. అందులో 1, ప్రార్థన ద్వారా మనం ఆయనతో సహవాసం చేయొచ్చు. 2, వాక్యము చదువుట ద్వారా మనం ఆయనతో సహవాసం చేయొచ్చు. అంటే ప్రతిరోజు మనం వాక్యం చదివేవారిగా ఉండాలి. ప్రార్థన చేయటం ద్వారా దేవునితో మనం మాట్లాడతాం, వాక్యం చదువుట ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఈ 2 బ్యాలెన్స్గా ఉండాలి.
ఒక ట్రైను నడవటానికి 2 పట్టాలు ఎలాగ బ్యాలెన్స్గా ఉంటాయో ఈ ప్రార్థన చేయటం, వాక్యం చదవటం 2 బ్యాలెన్స్గా ఉండాలి. ఈ 2 ఎలాంటివి? విశ్వాస నిశ్వాస లాంటి. మనిషి బ్రతకాలంటే, ప్రాణం ఉండాలంటే గాలి వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి. ప్రార్థన చేసినప్పుడు గాలి వదులుతాం, వాక్యం చదువుతున్నప్పుడు గాలి పీలుస్తాం. ఇలాగా శ్వాసక్రియ జరగకపోతే మనిషి చనిపోతాడు. మనం ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే, దేవునితో సహవాసం కలిగి ఉండాలంటే ప్రార్థన, వాక్యము కంపల్సరీ. సో ప్రతిరోజు మనం వాక్యం చదువుతూ ఉండాలి, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి, వాక్యం గురించి ఆలోచిస్తూ ఉండాలి, వాక్యం గురించి సంభాషిస్తూ ఉండాలి. అవును, ఎవరితోనైనా మనం సంభాషణ చేసేటప్పుడు చెత్తంతా మాట్లాడుకోకుండా లోక విషయాలు, ముసలమ్మ ముచ్చట్లు, రాజకీయాలు, లేక ఇతరుల గురించి చెప్పుకోవటం, అలా కాకుండా వాక్యం గురించి సంభాషించుకుంటే ఎంత బాగుండింది. దేవుని గురించి, ఆయన శక్తిని గురించి, ఆయన మహిమను గురించి, ఆయన ప్రేమను గురించి మనం మాట్లాడుకుంటే ఎంత బాగుంటుంది, సూపర్గా ఉండిద్ది కదా. అందుకే వాక్యంలో ఉన్నాడు, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా దేవుడు చెవియొగ్గి ఆలకించును. దట్స్ ఆల్. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు, దేవునితో సహవాసం కలిగిన వాళ్ళు ఒకరితో ఒకరు సంభాషణ చేసుకుంటూ ఉంటారో దేవుడు చెవి పెట్టి వింటాడు. నా పిల్లలు ఏం మాట్లాడుకుంటున్నారో విందామని. సో మన సంభాషణ దేవుడు వినే అంతగా ఉంటుంది అంటే ఎంత గొప్ప సంగతో ఊహించండి. కాబట్టి మనుషులతో మాట్లాడటం కాదు, మీడియాతో ఎక్కువ సమయం గడపడం కాదు, దేవునితో గడపండి. 1 ప్రార్థన చేయుట, 2 వాక్యం చదవండి, ధ్యానించండి, ఆలోచించండి, సంభాషించండి. సంవత్సరానికి ఒక్కసారి పరిశుద్ధ గ్రంథాన్ని పూర్తి చేయటానికి ఈ నూతన సంవత్సరంలో తీర్మానం తీసుకోండి. ప్రతిరోజు ఒక 3 అధ్యాయాలు, ఆదివారం 5 అధ్యాయాలు మనం చదవగలిగితే సంవత్సరానికి ఒకసారి బైబిల్ పూర్తి చేయొచ్చు. సూపర్గా ఉంటుంది. కనీసం రోజుకు 1 అధ్యాయమైనా మన వాక్యాన్ని చదవకపోతే ప్రియులారా ఆత్మీయంగా ఎలా బలపడతాం మీరు చెప్పండి. సో మనం దేవునితో సహవాసం కలిగి ఉండాలి. 1 ప్రార్థన చేయుట, 2 వాక్యమును చదువుట, 3వది ఆరాధన చేయుట. దేవుని పిల్లలమైనటువంటి మనము ఆరాధికులుగా ఉండాలి. దేవుణ్ణి స్తుతించేవారిగా, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించేవారిగా, ఆయనను ఆరాధించేవారిగా ఉండాలి. అర్థమైందా? ఈ ప్రపంచంలో మానవ జాతి అందరిలో ఆరాధించే వారిని దేవుడు సపరేట్ బ్యాచ్ చేస్తాడు. ఆరాధికులు సపరేట్. ఈ మానవ జాతి అందరిలో దేవుణ్ణి ఆరాధించేవారు ఎవరు? ఈ ఆరాధికులు అందరి గురించి దేవుడు వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటాడు, పర్సనల్ కేర్. అందువల్ల నువ్వు దేవుని ఆరాధించాలి. వ్యక్తిగతంగా దేవుని ఆరాధించు. ప్రతిరోజు కుటుంబ ప్రార్థన పెట్టుకొని కుటుంబంలో దేవుని ఆరాధించు, స్థానిక సంఘంలో దేవుని ఆరాధించు, సహవాసంలో దేవుని ఆరాధించు, సార్వత్రిక సంఘంలో దేవుని ఆరాధించు. ఆరాధించడం నేర్చుకో. ఆరాధించేటప్పుడు దేవుని గుణలక్షణాలను బట్టి, ఆయన శక్తిని బట్టి, ఆయన మహిమను బట్టి మనం ఆయన్ని ఆరాధించాలి. అలాగే పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో దేవుడు చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకుంటూ ఆ కార్యాలను బట్టి ఆయన మనం ఆరాధించవచ్చు. అలాగే దేవుడు మనకిచ్చిన రక్షణ కొరకు ఆయనకు మనం స్తుతులు చెల్లించవచ్చు. అలాగే ఆయన శిలువలో మన కొరకు చేసిన బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన త్యాగాన్ని తలంచుకుంటూ ఆయన్ని ఆరాధించవచ్చు, స్తుతించవచ్చు. అంతేకాదు దేవుడు మన జీవితాల్లో చేసిన మేళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆరాధించవచ్చు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఆరాధికుడుగా తయారవ్వాలి. అందరికంటే ఈ ప్రపంచంలో ఆరాధికులే గొప్పోళ్ళు. దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకోవాలి. ఆరాధించటం అనేది ప్రాక్టికల్గా చేసేది, అది ఇమిటేషన్ చేసేది కాదు. అదేదో ఇతరులను చూసి మనం నేర్చుకొని ఉద్రేకముతో పొంగిపోయేది కాదు. అది వ్యక్తిగతంగా జరగాలి, అది మన హృదయంలో నుంచి రావాలి. ఆరాధన అనేది
హృదయ అంతర్భాగాల్లో నుంచి బయటికి ఉప్పొంగుతుంది. ఎస్. సో దేవునితో సహవాసం కలిగి ఉండేవారు దేవుణ్ణి ఆరాధించేవారిగా, ఆరాధికులుగా తయారవ్వాలి. ఓకేనా? తర్వాత 4వ సూత్రం, మనము సాక్ష్యము చెప్పుట ద్వారా దేవునితో సహవాసము కలిగి ఉండొచ్చు. దేవుని పిల్లల ప్రతి ఒక్కరు కూడా, క్రైస్తవుడు తనలో తాను సాక్ష్యము కలిగి ఉంటాడు. సాక్ష్యము చెప్పనోడు, సాక్ష్యము లేనివాడు నిజ క్రైస్తవుడు కాదు. దేవునితో సహవాసము కలిగి ఉండలేడు. అర్థమైందా? కనుక సాక్ష్యంలో 2 భాగాలు ఉంటాయి. సాక్ష్యము చెప్పుట, సాక్షిగా జీవించుట. కొంతమంది సాక్ష్యం చెప్తారు కానీ సాక్ష్యాన్ని కాపాడుకోరు, సాక్షిగా జీవించలేరు. మరికొంతమంది సాక్షిగా ఉంటారు కానీ సాక్ష్యం చెప్పటానికి సిగ్గుపడతారు. 2 కావాలి. నోటి మాటలతో దేవుని గురించి సాక్ష్యం చెప్పాలి, అలాగే మన క్రియల రూపంలో ఆ సాక్ష్యాన్ని చూపించాలి. ఆ విధంగా మనము సాక్ష్యము చెప్పుట ద్వారా ఏమవుతుందంటే దేవునితో సహవాసం కలిగి ఉంటాం. ఈ సాక్ష్యం అనేది మనం 3 కోసం చెప్పొచ్చు. 1 దేవుని కోసం మనం సాక్ష్యం చెప్పొచ్చు, 2 మన కోసం సాక్ష్యం చెప్పొచ్చు, 3 ఇతరుల కోసం కూడా సాక్ష్యం చెప్పొచ్చు. అంటే ఇతరులకు మేలు కలిగేటట్లుగా, దేవునికి మహిమ వచ్చేటట్లుగా మనం సాక్ష్యం చెప్పొచ్చు. ఆ సాక్ష్యం ఏం చేస్తుందంటే దేవునితో మనలను కలుపుతుంది, సహవాసానికి దారి తీస్తుంది. సాక్ష్యం అంటే అనేక విధాలుగా ఉంటుంది. రక్షణ సాక్ష్యం, సేవా సాక్ష్యం, తర్వాత స్వస్థత సాక్ష్యం, దేవుడు చేసిన మేళ్ళు కృతజ్ఞతా సాక్ష్యం, అనుభవ సాక్ష్యం. ఈ విధంగా సాక్ష్యాలు అనేక విధాలుగా ఉంటాయి. సో మనం ఏం చేయాలంటే దేవుని పిల్లలుగా, మన విశ్వాసులం కావచ్చు, సేవకులం కావచ్చు, ఈ సంవత్సరంలో ఎక్కువగా అవకాశం దొరికినప్పుడల్లా దేవుని గురించి మనం సాక్ష్యం చెప్పేవారిగా ఉండాలి. దేవుని గురించి మనం గొప్పగా చెప్పగలిగి ఉండాలి, ఆయన మహింపరచగలిగి ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి ఇష్టం ఉన్న వ్యక్తుల గురించి ఎంత గొప్పగా చెప్తారో, ఎంత పొగుడుతారో. అవునా? ఇష్టం లేని వ్యక్తుల గురించి ఎంత చెడుగా చెప్తారో, ఎంత దూషిస్తారో. ఈ 2 తప్పే కదా. మనకిష్టమున్న వ్యక్తుల గురించి ఏమో ఎక్కువ గొప్పగా చెప్తాం, పొగుడుతాం. ఇష్టం లేని వ్యక్తుల గురించి ఏమో ఎక్కువ చెడుగా చెప్పి దుష్ప్రచారం చేస్తాం. ఇది మంచి పద్ధతి కాదు. అసలు మనుషుల గురించి ఎక్కువ సాక్ష్యం చెప్పేదానికంటే ఆ సాక్ష్యం ఏందో దేవుని గురించి చెప్పవచ్చుగా, దేవుని గురించి మాట్లాడవచ్చు కదా. అర్థం చేసుకోండి. సో దేవునితో సహవాసము కలిగి ఉండుటకు సూత్రాలు: 1 ప్రార్థన చేయుట, 2 వాక్యము చదువుట, 3 ఆరాధికులుగా తయారై దేవుణ్ణి ఆరాధించుట, 4 దేవుని కొరకు సాక్ష్యము చెప్పుట, 5 సువార్త ప్రకటించుట. ఇది ఒక అద్భుతమైన విషయం. మనం దేవునితో సహవాసము కలిగి ఉండాలంటే సమయం దొరికినప్పుడల్లా, అవకాశం వచ్చినప్పుడల్లా సువార్త ప్రకటించేవారిగా ఉండాలి. నశించిపోతున్న ఆత్మలను రక్షించటానికి దేవుని సత్య సువార్తను వారికి ప్రకటించాలి. వారు వినినా వినకపోయినా, నమ్మినా నమ్మకపోయినా, అంగీకరించినా లేకపోయినా, మనల్ని ఒప్పుకున్నా తిరస్కరించినా ఇదంతా మనకు అనవసరం. సువార్త చెప్పటం మన ధర్మం. సువార్త చెప్పటము ప్రభువు మనకిచ్చిన ఆజ్ఞ. అందువల్ల మనం ఎంత ఎక్కువగా సువార్త ప్రకటిస్తామో ఆ సువార్తను బట్టి మనకి సంతోషం, సమాధానం కలుగుతాయి. సువార్త చెప్పకపోతే మనకు శ్రమ వస్తుంది, మనశ్శాంతి ఉండదు. సువార్త ప్రకటించినప్పుడు మనం నశించిపోతున్న ఆత్మలను రక్షించగలుగుతాం. దేవుడు మంచి బహుమానం మనకిస్తాడు. ఎవరెవరైతే సువార్త బాగా ప్రకటిస్తూ ఉంటారో దేవుడు వారితో సహవాసం చేయటానికి ఇష్టపడతారు. అవును కదా. ఆయన యొక్క సువార్తను మనం చెప్తున్నప్పుడు ఆయన కూడా మనతో సహవాసం చేయడానికి ఇష్టపడతాడు.
అవునా? సో మనం ఈ నూతన సంవత్సరంలో సువార్త ప్రకటించటానికి తీర్మానం తీసుకుందాం. రోజుకి కనీసం ఒక్కరికైనా మనం సువార్త చెప్పగలమా? ప్రతిరోజు ఒక నూతన వ్యక్తిని కనుగొని అతనికి మనం సువార్త చెప్తే ఎలా ఉంటుంది? రోజుకు ఒక వ్యక్తికైనా ఒక కరపత్రిక మనం ఇవ్వగలిగితే ఎలా ఉంటుంది? ప్రభువుని గురించి మనం పంచుకుంటే సూపర్గా ఉంటుంది. సో మనం సువార్త ప్రకటించే వారిగా ఉండాలి. ఆ విధంగా దేవునితో సహవాసం చేయగలుగుతాం. సువార్త చెప్పకపోతే దేవుడు మౌనంగా ఉంటాడు, మనం దేవునికి దూరం అవుతాం. ఒక మాట చెప్పమంటారా? రక్షణ పొందిన వ్యక్తి, పరిశుద్ధాత్మను కలిగి ఉన్న వ్యక్తి సువార్త చెప్పకుండా ఎలా ఉండగలడు? సువార్త చెప్పకుండా నోరు మూసుకొని ఉంటున్నావంటే నీ రక్షణలో ఏదో లోపం ఉంది, లేదా పరిశుద్ధాత్మ నీలో లేడామో చూసుకో. కనుక సువార్త చెప్పాలి. ఈ గత సంవత్సరం సువార్త విషయంలో చాలా సంతోషిస్తూ ఉన్నాను. నేపాల్ దేశానికి వెళ్ళాం సువార్త చెప్పడానికి. అక్కడ ఎంత ఉద్యమం వచ్చిందంటే వారు ఏడుస్తూ కన్నీరు కారుస్తూ దొర్లాడుతున్నారు. నేపాల్లో భయంకరమైన విప్లవం తీసుకొస్తున్నాం, ఇంకా తేవాలి. లక్నో ప్రాంతానికి వెళ్ళాం, అక్కడ సువార్తని చేశాం. ఈ మధ్య బాండా జాతి ప్రజల దగ్గరికి వెళ్ళాం. వారు ఈ ఒడిశాలో అడవుల లోపల కొండల శిఖరాల మీద ఉంటారు. వారికి లిపి లేదు, ఒడియాతో కొంచెం దగ్గర సంబంధం ఉంటుంది భాష. అనాగరికులు, బట్టలు వేసుకోవటం కూడా సరిగా తెలియదు, ఈ మధ్య నేర్చుకుంటున్నారు. ఒక్కొక్కరు ఒక బాణం పట్టుకొని తిరుగుతారు. వారిని చూసి నవ్వితే అవసరమైతే బాణం తీసుకొని కొట్టేస్తారు. ఇలాంటి ప్రజలకి సువార్త ఎవరు చెప్పగలరు? ఆ భాష రాదు కదా, చెప్పినా వినరు కదా. ఈ బాండా వారిని ఒక 50 మందిని మనం సమకూరిస్తే పెద్ద గొప్ప విషయం అది. అది మహాసభ. ఎందుకంటే వారిని సమకూర్చటం చాలా కష్టం. అయితే బాండా జాతి వారి గురించి నేను విన్నాను. వినినప్పుడు దేవుడు భారం పెట్టాడు. ప్రభువా, నీకు ఇష్టమైతే వారికి సువార్త చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కళ్ళు లేకపోయినా పర్వాలేదు, నన్ను వాడుకో. ఈ కళ్ళున్న వాళ్ళంతా మౌనంగా ఉంటే నన్ను వాడుకో, పర్వాలేదు అని చెప్పా. నో ప్రాబ్లం. వెళ్ళాం వాళ్ళ దగ్గరికి. ప్రియులారా, ఇంచుమించు 500 మంది బాండా వారిని సమకూర్చాం. ఇది మన రాష్ట్రంలో పెద్ద రికార్డు లాంటిది. నాకు అనిపించింది పరలోకం ఎంత సంతోషించిందో అనిపించింది. కారణం ఏంటంటే ఒక 50 మందిని సమకూర్చడం కష్టం, వాళ్ళని కూర్చోపెట్టలేము, వాళ్ళు మన మాట వినరు. కానీ అలాంటి వాళ్ళు ఇంచుమించు ఒక 400-500 మంది ఒక చోట కూర్చొని దేవుని వాక్యం విన్నారంటే ఆలోచించండి. అంటే దేవుని ప్రణాళికలో బాండా జాతి వారికి సువార్త ప్రకటించడానికి దేవుడు అవకాశం నాకు ఇచ్చాడు అనిపించింది. తర్వాత వారిని అడిగాం, మీకు ఏం కావాలని. మరి దేవుని ప్రేమను చూపించాలి కదా. వాళ్ళు అన్నారు, మేము ఎక్కువగా అడవుల్లో కొండల్లో తిరుగుతుంటాం, 90% నడుస్తూ ఉంటాం, వర్షంలో తడుస్తుంటాం, మా గొడుగు ఇవ్వండి అన్నారు. అప్పుడు మేమేం చేసామంటే కుటుంబానికి ఒకటి చొప్పున 250 గొడుగులు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చాం. వారికి మంచి భోజనం పెట్టి సువార్త ప్రకటించాం. ఎంతో సంతోషం అనిపించింది. ఒక కళ్ళు లేని వ్యక్తి వెళ్ళి కొండల్లోకి వెళ్ళి అడవుల్లోకి వెళ్ళి బాండా జాతి ప్రజలకు సువార్త చెప్పటం అంటే తమాషా కాదు. మీరు అర్థం చేసుకోండి. మీరు ఎక్కడో అక్కడ మిషనరీ ఉన్నాడు, ఎక్కడ మిషనరీ ఉన్నాడు అని దూరపు కొండలు నునుపని మీరు చూడటం కాదు. మీకు తెలియని వ్యక్తుల యొక్క పుస్తకాలు చదివి మీరు ప్రభావితం చేయబడవచ్చు, మంచిదే, వెరీ గుడ్. కానీ సజీవ సాక్షి ఇక్కడున్నాడు, గొప్ప సేవ చేసే వ్యక్తి ఇక్కడున్నాడు. మిమ్మల్ని ప్రోత్సహించడానికి సవాల్ చేస్తున్నాను. ఎంచి దినాల్లో సువార్త ప్రకటించాలి. నూతన సంవత్సరంలో దేవుని కోసం కష్టపడాలి. ఈ సంవత్సరం బాగా సువార్త చేశాం. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ అనేకమైన ప్రాంతాల్లోకి వెళ్ళి మీటింగ్స్ జరపడానికి
సువార్త ప్రకటించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవుని కోసం ప్రయాసపడుతున్నాం. ప్రియులారా, మనం దేవునితో సహవాసం కలిగి ఉండాలంటే సువార్త ప్రకటించాలి. సువార్త ఏం చేస్తుంది? దేవుణ్ణి మనలను సంయుక్తపరుస్తుంది. ఎస్, మనం సువార్త చెప్తున్నప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా దేవునితో మనం కనెక్ట్ చేయబడతాం. అది సంగతి. కాబట్టి సువార్త ప్రకటించండి. ప్రతి విశ్వాసిని ఒక సువార్థికుడిగా తయారు చేయండి. తర్వాత 6, దేవునితో అన్యోన్య సహవాసము కలిగి ఉండటానికి మనం చేయవలసిన మరొక పని ఏంటంటే, మన జీవితంలో ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించటం నేర్చుకోవాలి. అంటే మొదటి ప్రేమ దేవుడికి ఇవ్వాలి. ఒక మాట చెప్పాలంటే, మన జీవితంలో మొదటి స్థానం, మొదటి ప్రేమ ఎవరికి ఇస్తామో వారితోనే మనం సహవాసం చేయగలుగుతాం, అన్యోన్యత కలిగి ఉంటాం. సో దేవునితో అన్యోన్య సహవాసం చేయాలంటే ఆయన ఎక్కువగా నువ్వు ప్రేమించగలిగి ఉండాలి. నీ జీవితంలో అందరు వ్యక్తుల కంటే, అన్ని వస్తువుల కంటే, అన్ని కోరికల కంటే నీవు దేవుని ఎక్కువగా ప్రేమించగలిగి ఉండాలి. యోహాను సువార్త 3:16 మనకు తెలుసు. అక్కడ దేవుడు మనల్ని ప్రేమించాడు అని చెప్పబడినది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఎస్, దట్ ఈజ్ క్రిస్మస్ ఆర్ న్యూ ఇయర్. దేవుడు ఏం చేశాడు? మనల్ని ప్రేమించి తన కుమారుని మనకి గిఫ్ట్గా ఇచ్చేశాడు. దేవుని దగ్గర ఉన్న వాటన్నిటిలో ఆయన కుమారుడి కంటే గొప్పది ఆయన దగ్గర ఏమీ లేదు. సో దేవుడు తన కుమారుణ్ణి మనకి ప్రజెంటేషన్గా, గిఫ్ట్గా ఇచ్చేశాడు. సో దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు. అయితే ఇప్పుడు మనం ఆయన్ని ప్రేమిస్తున్నామా? అది ప్రశ్న. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆ సంగతి మనకు తెలుసు. కానీ మనం ఆయన్ని ప్రేమిస్తున్నామా? దేవుణ్ణి ప్రేమించినప్పుడు ఆయనతో మనం సహవాసం కలిగి ఉండగలుగుతాం. అంతేకాదు, రోమాపత్రిక 8:28 ఏం చెప్పింది? దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దట్స్ ఆల్. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, ఆయన సంకల్పము చొప్పున ఎవరైతే పిలువబడ్డారో వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతాయి అంతే. కాబట్టి దేవుణ్ణి ప్రేమించటం నేర్చుకోవాలి. అప్పుడు ఆయనతో సహవాసం చేయగలుగుతాం. మనం మనుషుల్ని ప్రేమించటం మనకు చేత అయినప్పుడు దేవుణ్ణి ప్రేమించటం చేత కాదా? మన కోసం ప్రాణం పెట్టిన వారిని మనం ప్రేమించలేమా? మన కోసం రక్తము చిందించి చివరి బొట్టు వరకు కార్చిన వానిని మనం ప్రేమించలేమా? ఆలోచించండి. సో దేవుణ్ణి ప్రేమించటం నేర్చుకోవాలి. ఇక 7వ సూత్రం ఏంటంటే, దేవునితో మనం ఎప్పుడు అన్యోన్య సహవాసం కలిగి ఉంటామంటే, గుర్తుపెట్టుకోండి, ఇది ఒక సూచన. దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్ కాలంలో, దేవుడు మనకిచ్చిన సమయంలో, ఒక్కొక్క రోజు 24 గంటల సమయం, అవునా? దేవుడు మనకిచ్చినటువంటి ఈ సమయంలో ఎక్కువ సమయం మనం దేవునితో గడుపుతున్నామా? అది ప్రశ్న. దేవునితో మనం ఎంత ఎక్కువ సమయం గడపగలిగితే ఆయనతో అంత అన్యోన్యత కలిగి ఉంటాం మనం. అర్థం చేసుకోండి. దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని మనం విభాగించుకున్నప్పుడు, ఆలోచించినప్పుడు దేవునితో మనం ఎంత సమయం గడపగలుగుతున్నాము, అది. నిద్రకి ఎంత సమయం పోతుంది, మన పనులకి కాలకృత్యాలకి ఎంత సమయం పోతుంది, మనుషులతో మాట్లాడటానికి ఎంత సమయం, ఫోన్లో మాట్లాడటానికి ఎంత సమయం, అద్దం దగ్గర ఎంత సమయం, బాత్రూంలో ఎంత సమయం, పడక మీద ఎంత సమయం, లేకపోతే తినటానికి ఎంత సమయం, ఆడుకోవటానికి ఎంత సమయం, చివరికి దేవునితో ఉండటానికి ఎంత సమయం ఆలోచించుకోవాలి. ప్రాక్టికల్గా ఆలోచించాలి. దేవునితో ఎంత ఎక్కువగా అయితే మనం సమయాన్ని గడుపుతామో అంతగా ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉంటాం. ఒక విషయం చెప్పమంటారా? దేవునితో మనం ఎక్కువ సమయం గడిపినప్పుడు ఏమవుతుందంటే ఆయన స్వరూపం మనలోకి వచ్చింది. అది
క్రీస్తు స్వరూపం మనలో ఏర్పడాలి. ఆయన యొక్క రూపంలోకి మనం రావాలంటే ఎక్కువ సమయం ఆయనతో గడపాలి. యేసుక్రీస్తు వారు శరీరధారిగా భూలోకములో ఉన్నప్పుడు ఏం చేశాడు? ఎక్కువ సమయం తండ్రితో గడిపాడు. అవునా? నిద్రలో కొంత సమయం గడిపి ఉండొచ్చు ఆయన, మనుషులతో పగలంతా కొంత సమయం గడిపాడు, కానీ ఎక్కువ సమయం దేవునితో గడిపినట్టుగా మనం చూస్తాం. సో ఈ విధంగా ప్రియులారా, ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకిస్తున్న సందేశాన్ని అర్థం చేసుకోండి. దేవునితో అన్యోన్య సహవాసము కలిగి ఉండుట. దీనికి 7 సూత్రాలు. 1 ప్రార్థన చేయుట, 2 వాక్యము చదువుట, 3 ఆరాధికులుగా ఉండుట, 4 సాక్ష్యము చెప్పుట, సాక్షిగా జీవించుట, 5 దేవుని సువార్తను ప్రకటించుట, 6 దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించుట, 7 దేవుని కొరకు అధిక సమయాన్ని కేటాయించుట. ఈ సూత్రాలు పాటించడానికి మనం ప్రాక్టీస్ చేద్దాం. దేవునితో మనం ఎంతగా అన్యోన్యత కలిగి ఉంటామో దేవుడు మనల్ని అంతగా వాడుకోవటానికి మొదలు పెడతాడు, ఆశీర్వదించటానికి మొదలు పెడతాడు. దేవుని యొక్క స్వరూపం మనలోకి వస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇతరులను ప్రభావితం చేయగలుగుతాం. ఫస్ట్ మనం ప్రభావితం చెందితే ఇతరులను ప్రభావితం చేయగలుగుతాం. ఒక ఉదాహరణ చెప్పి నేను ముగింపుకు వస్తా. చంద్రుడిని ఒక్కసారి తీసుకోండి. వాస్తవానికి చంద్రుడి దగ్గర వెలుగుండదు, మీకు తెలుసా? చంద్రుడు ఉపగ్రహం, నక్షత్రం కాదు. చంద్రుడికి స్వయంగా ప్రకాశించే శక్తి లేదు. కానీ మరి చంద్రుడు మనకి వెలుగునిస్తున్నాడు. ఏమండి, రాత్రి వచ్చిందంటే ఎంత వెన్నెల వస్తుంది, ఎంత వెలుగు వస్తుంది. చంద్రుడు ఎంత బాగుంటాడో మీకు తెలుసు. మరి చంద్రుడి దగ్గర వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది అంటే సూర్యబింబం చంద్రుడి మీద పడుట వలన చంద్రుడు మనకి వెలుగునిస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు. అదే ఇక్కడ జరుగుతుంది. ఒకవేళ సూర్యుడే లేకపోతే, సూర్యబింబం చంద్రునిపై పడకపోతే చంద్రుడు మనకి వెలుగునిస్తాడా? ఒకసారి ఆలోచించండి. సూర్యబింబాన్ని తీసుకొని చంద్రుడు మనకి ప్రతిబింబాన్ని ఇస్తున్నాడు, వెలుగునిస్తున్నాడు. ఇప్పుడు మనం అదే చేయాలి. దేవునితో మనం సహవాసం కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క వెలుగు, దేవుని ప్రేమ మన మీద పడుతుంది. దేవుని దగ్గర నుంచి మనం పొందుకున్నటువంటి ఆ ప్రేమను ఇతరులకు చూపగలుగుతాం. అంటే దేవుని బింబం మన మీద పడినప్పుడు ఇతరులకు మనం ప్రతిబింబాన్ని ఇస్తాం. సో దేవుని యొక్క వెలుగుతో మనము వెలుగుచూ ఇతరులకు వెలుగునివ్వాలి. అది నూతన సంవత్సరం అంటే. మనం వెలగకుండా ఇతరులను వెలిగించుకొని ఏం చేస్తాం? చంద్రుడు తన దగ్గర వెలుగు లేదు, కానీ తను వెలుగునిస్తున్నాడు. మనం ఉన్నాం, నేను సొంతగా వెలుగునివ్వలేకపోవచ్చు, కానీ దేవుని వెలుగుని నేను తీసుకొని ఇవ్వగలగాలి. మీరు దేవుని యొక్క వెలుగుని తీసుకొని మీరు ఇవ్వగలిగి ఉండాలి. ఆ విధంగా ఈ లోకానికి మనం జ్యోతుల్లాగా ఉండాలి, జ్యోతుల్లాగా ప్రకాశించాలి. కాబట్టి ప్రియ ప్రేక్షకులు అర్థం చేసుకొని ఈ వర్తమానాన్ని మీ వ్యక్తిగత జీవితానికి అన్వయించుకొని ప్రతిరోజు చేయటానికి ప్రాక్టీస్ చేయండి. ఈ 7 సూత్రాలు పాటించండి. క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి రావటానికి ప్రయత్నం చేయండి. ఈ వర్తమానాన్ని మీరు వింటున్నప్పుడు మీ యొక్క ప్రేమ, మీ అభిప్రాయాన్ని చక్కగా మీరు కామెంట్స్ రూపంలో తెలియపరచవచ్చు. మా కుటుంబ పక్షంగా, సంఘ పక్షంగా, శాంతి మార్గం పక్షంగా మీకు శుభాలు తెలియచేస్తున్నాం. ఎవరెవరైతే ఈ వర్తమానాలు చూస్తున్నారో, ప్రార్థిస్తున్నారో, సహకరిస్తున్నారో మిమ్మల్ని అందరినీ క్రీస్తు రాకడ ధ్వని ఆత్మీయ కుటుంబంగా మేము భావిస్తున్నాం. మిమ్మల్ని ఆత్మీయ కుటుంబంగా భావిస్తూ ప్రతిరోజు మీకోసం ఒక అంశంగా పెట్టుకొని మేము ప్రార్థిస్తున్నాం. ఓకేనా? మీకోసం ప్రార్థిస్తున్నాం. నూతన సంవత్సరంలో ఐక్యతగా ఉండండి, సంతోషంగా సమాధానంగా ఉండండి, దేవుని కొరకు నిలబడండి, దేవుని కొరకు జ్యోతుల్లాగా ప్రకాశించండి. ఈ నూతన సంవత్సరం
మనకొక సంతోషకరమైన సంవత్సరంగా, ఆశీర్వాదకరమైన సంవత్సరముగా ఉండాలని ప్రార్థిస్తాం, ఆశిద్దాం, ఎదురు చూద్దాం. ఆ విధంగా నూతన సంవత్సరపు దీవెనలు మీరందరూ పొందుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ, మీ అందరికీ శుభాలు తెలియచేస్తూ ఈ వర్తమానాన్ని ముగింపుకు తీసుకొస్తున్నాను. ఈ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు ప్రేమించి మాకిచ్చిన వర్తమానం కొరకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ వర్తమానం మా హృదయాల్లో ఫలింపచేయండి. ప్రియ ప్రేక్షకులందరినీ దర్శించమని మనవి చేస్తున్నాం. క్రీస్తు రాకడ ధ్వని ఆత్మీయ కుటుంబమును దీవించండి. ఆన్లైన్ మినిస్ట్రీని దీవించండి. నూతన సంవత్సరంలో మేము ఆత్మీయ జీవితంలో దినదినం ఒక్కొక్క మెట్టు ఎదుగుచూ క్రీస్తు యొక్క స్వారూప్యతలోనికి మలచబడటానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మ సహాయము, నడిపింపు అనుగ్రహించమని మనం చేస్తున్నాం. మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, నూతన సంవత్సరపు శుభాలు సదా మనకు తోడే నడిపించునుగాక. ఆమెన్.